మకర రాశి వారికి నవంబర్ 7వ తేదీ శుక్రవారం రోజు అంటే ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈరోజు ఎలా ఉండబోతుంది, అలాగే మధ్యాహ్నం తప్పకుండా 3:35 తర్వాత జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. అన్ని పనులు పక్కన పెట్టి ఒక్కసారి ఈ వీడియో తప్పకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు స్వతంత్ర ఆలోచనలు కలవారండి. అసాధారణమైనటువంటి దృష్టి, ముందుండి ప్రపంచాన్ని గ్రహించే శక్తి వీరి సొంతమని చెప్పుకోవచ్చు. ఉన్న రాశులన్నిటికల్లా వీళ్ళకి ఎక్కువగా ముందు చూపు అంటారు కదా, ఎక్కువగా ఉంటుందన్నమాట. సిక్స్త్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే ముందుగానే జరిగేటువంటి పరిణామాలను గ్రహించి వారిలో ఉండేటువంటి టాలెంట్ని బయట పెడతారనమాట. పాత రకాల వ్యవస్థలు, పాత ఆలోచనలు, పాత మనస్తత్వాలే అడ్డుగా ఉండవచ్చు ఈ రాశివారికి. కానీ ఈ యొక్క రాశివారికి కొత్త దారి తీర్చినప్పుడు ఆ దారిలో నడిచే ఇతర రాశులు కూడా వీరి మాటను తప్పకుండా వినే శక్తిలోకి వస్తారనమాట. ఇవాళ వారి అంటే ప్రత్యేకంగా అన్వేషణలో ఉండబోతుందండి. పొద్దున లోపల తెలియని ఆందోళన అని మధ్యాహ్నం తర్వాత అంటే 3:35 దాటిన తర్వాత అదే ఆందోళన అవకాశానిగా మారబోతుందన్నమాట. అయితే ప్రస్తుతం వారి స్థితి ఎలా ఉందంటే కనుక ఈ యొక్క రాశివారి ఇటీవల కాలంలో ధన విషయంలో ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్నారండి. ఒక పని పూర్తి అవ్వాలి, ఏదో ఒక అవకాశం ముందుకు రావాలి, ఒక కొత్త వ్యక్తితో సంబంధం జరగలేదు, ఒక ఫలితం దగ్గర వరకు వెళ్ళి ఆగిపోయింది. ఈరోజు ఆగిపోయిన పట్టు తిరిగి మళ్ళీ సాధించే దిశగా మీరు ప్రధానంగా ముందుకు వెళ్లేందుకు కొన్ని గ్రహస్థితులు కారణం కావచ్చు. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాలు కూడా వీరికి ఒక శక్తిని అందించబోతున్నాయన్నమాట. అయితే మధ్యాహ్నం 3:35 తర్వాత ఒక పరిచయం ద్వారా ఒక భారీ ధనలాభం మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తుందండి. ఈ యొక్క పరిచయం నీవు వెతికినది కాదు, అది స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. లాభం అనేది నీ వైపే దూసుకొని వస్తుంది. అయితే ఈ యొక్క పరిచయం అనేది అసాధారణమైనటువంటి పరిచయం అని చెప్పాలన్నమాట. ఎందుకంటే మీకున్నటువంటి ప్రతిభ, మీకున్నటువంటి టాలెంట్, మీకున్నటువంటి ప్రత్యేకమైన అదృష్టమే ఈరోజు ఈ యొక్క అవకాశం రావడానికి ప్రధానమైన కారణంగా ఉంటుంది. అలాగే ఇది ఎవరి వల్ల వస్తుందంటే ఈ యొక్క వ్యక్తి తన అనుభవం ద్వారా, తన యొక్క జ్ఞానం ద్వారా, తన యొక్క సంబంధాల ద్వారా, లేదా తన వద్ద ఉన్న ఒక ముఖ్యమైనటువంటి అవసరం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని నింపి నడిపించేటువంటి ప్రయత్నాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నడిపించి అయితే ఒక పరిణామం అనేది అతడు తెచ్చే ధనలాభం ఈ యొక్క వ్యక్తి వయస్సుతో పెద్దవాడు కావచ్చు, లేకుంటే ఇంకొక నగరంలో వేరే ప్లేస్లో నివసించేవాడు కావచ్చు, లేకుంటే ముఖ్యంగా గుర్తులేని వ్యక్తి అయినా కావచ్చు. అతని యొక్క నిర్ణయం ఈ యొక్క జీవితంలో ప్రభావం చూపబోతుంది. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ కానీ, లేకుంటే మీ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకంగా పలుకుబడి అలాంటిది. అతడు చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలకు ఇతర సంస్థల వారు కావచ్చు, లేదా మంచి పొజిషన్లో ఉన్నవారు తన యొక్క సలహాను పాటించడము, లేదా అతడు ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఇతరులు కూడా కన్సల్ట్ అవుతూ ఉంటారనమాట. కానీ ఈ యొక్క రోజు ఆ వ్యక్తి మీ యొక్క అంటే కన్ను మీపై పడిందని చెప్పుకోవచ్చు. మీలో ఉన్న ప్రతిభ, మీలో ఉన్న తెలివి, మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అతను గమనించాడండి. ఇలాంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి, కానీ ప్రోత్సాహం లేక ఆగిపోయినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈ యొక్క సమయంలో నాకు మంచి అవకాశాలు వస్తున్నాయని, ఫ్యూచర్లో ఈ యొక్క వ్యక్తి ద్వారా మనకు అవకాశం ఉంటుంది, తనకు కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఒక ఉద్దేశంతో తను ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసి పూర్తిగా ఒక ప్రపోజల్ లాంటిది ఇతరుల సంస్థలకు, కంపెనీలకు పంపించి మీ గురించి చాలా ప్రత్యేకంగా ముఖ్యంగా ఏదైనా కానీ అది వచ్చేలా అతను చెప్పడం జరుగుతుందన్నమాట. అతడు చెప్పే మాటలు విన్నటువంటి మీ యొక్క సంస్థలు ఊహించని విధంగా మీరు మా అవకాశాలు తెచ్చేటువంటి పరిస్థితులు కూడా బలంగా కనిపిస్తున్నాయి. వేరొక రాత్రి కాదు, ఈ రాత్రికే ఈరోజు మధ్యాహ్నం తప్పకుండా ఆ సమయంలో గ్రహస్థ శక్తులు అలాగే ఈ యొక్క మకర రాశి మస్తిష్కంలో సమ్మతి ముద్ర వేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు
మీ యొక్క శ్రమకు ప్రతిఫలానికి అడ్డు వేసినటువంటి తలుపులు ఒక్కసారిగా తెరుచుకొనడం మొదలవుతున్నాయన్నమాట. అయితే ఈ యొక్క పరిస్థితులు జరగడం వల్ల ప్రధానంగా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన లాభాలు కూడా ఉన్నాయన్నమాట. ఆర్థికంగా మనసులో ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది. కొత్త మార్గాలు దర్శనమిస్తాయి. ధనము అతిగా ఉత్సాహంతో విచక్షణ మాత్రం కోల్పోరాదు. అలా చేయడం వలన మీకు ఊహించని విధంగా కొన్ని నష్టాలు, కొన్ని సమస్యలు, ప్రధానంగా అనుకున్న పనులలో ఆటంకాలు కలగడం, అలాగే మీకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల యొక్క దృష్టిని, ఆలోచనలను మీరు కోల్పోవడం కూడా దీనివల్ల జరిగే అవకాశం కూడా కాబట్టి ప్రధానంగా ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ యొక్క పరిచయమే మీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుందన్నమాట. మీ జీవితంలో ఉన్న పాత మానసిక అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుండి విలువ ఇవ్వవని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రోజు దాటి మీ యొక్క జీవితంలో కొత్త మార్గం, కొత్త శబ్దం కూడా ప్రవేశించబోతుందన్నమాట. అయితే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అనుకూల పరిస్థితులు కూడా మీకు మారే అవకాశం అయితే ఉంది. అయితే ఈరోజు ప్రధానంగా ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన లాభాలు రావాలన్నా, మీరు ఊహించని పనులలో విజయాలు జరగాలన్నా, లేదంటే మీరు అనుకున్నది సాధించాలన్నా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు పాటించడం అతి ముఖ్యమైన విషయం. మధ్యాహ్నం 3:35 దాటిన వెంటనే ఒక గంభీరమైనటువంటి లోతైన వంటి శ్వాసను తీసుకోండి. మనసులో 3 మాటలు చెప్పుకోండి. నేను అర్హుడిని, నాకు లాభం ముఖ్యమైనది, నా యొక్క దారి ఇప్పుడే పూల పాన్పుతో తెరవబడుతుంది అనే విషయాన్ని మీ యొక్క మనసులో పాజిటివ్గా అనుకుంటూ ప్రత్యేకంగా జపించడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ప్రధానంగా చెప్పాలంటే కనుక మరి యొక్క మకర రాశి వారు నవంబర్ 7 శుక్రవారం ఈరోజు మధ్యాహ్నం 3:35 తర్వాత భారీ శుభ ప్రయోజనాలు, జీవితాన్ని మార్చేసేటువంటి భాగ్యాన్ని తెచ్చిపెట్టే పరిచయం ఇది, మీకు రుజువు చేసే పరిచయం అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు, ఎన్నో మహా అద్భుతాలు జరగబోతున్నాయన్నమాట. ఈ విషయాన్ని తప్పకుండా జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషంగా ఉండండి. ఈ రోజున మీ చేతికి డబ్బు విపరీతంగా అందుతుంది. ముఖ్యంగా ఇంటి కోసం, అలాగే వాహనాల కోసం ఖర్చు పెట్టవలసినటువంటి అవసరాలు రావచ్చు. అయితే శుభవార్తలు ఏమిటంటే కనుక బాధతో చాలా కాలంగా కొంతమంది వ్యక్తులకు ఈ రాశి వారు పాత అప్పులు తీర్చడానికి, లేదా ఏదైనా కొత్త మార్గాలు జరగడం కానీ ఇలా మీకు బాగా మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారండి. ఇక కెరీర్ అంటే ఉద్యోగం లేదా అలాగే వ్యాపార విషయానికి వస్తే కనుక విద్యార్థులకు అంటే నిరుద్యోగులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయం. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది ఈరోజు వస్తుంది. కాబట్టి బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఈరోజు చదివింది రేపటికి వాయిదా వేయకూడదనమాట అని చెప్పి నిర్ణయించుకోండి. మీరు కష్టపడితేనే మీరు అనుకున్నటువంటి దానికంటే కూడా మంచి పొజిషన్లో అయితే అలాగే మంచి ఉద్యోగాలు కూడా మీకు వస్తాయండి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలాగే ఒక కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళండి. బద్ధకంగా సమాధానాలు చెప్తే వచ్చినటువంటి మంచి అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. కాబట్టి ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారంలో కొంచెం ఒత్తిడిగా ఉన్నా కానీ మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. మీపై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. అలాగే మీకు ప్రమోషన్లు కానీ లేదంటే జీతం పెంపు లాంటి యొక్క శుభవార్తలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయన్నమాట. ఇక అంత సులభంగా ఏది కూడా మీకు దొరకనటువంటి కొన్ని సూచనలు ఈరోజు తెలుసుకోబోతున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. కోపాన్ని ఎక్కువగా పెంచుకోకండి. మీరు ఎంత ప్రశాంతంగా, ఓపికగా మీ పనిని మీరు చేసుకొని పోతే మీకు అంత మంచిది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా రోజుల నుండి ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. కొత్త పదవులు, కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా వ్యాపారంలో లాభం కూడా పుంజుకుంటుంది. ఇంకా బిజినెస్లు కూడా ఈ రోజున కొంచెం మెరుగ్గా నడవడం వల్ల కనిపిస్తుంది అనమాట. కొత్త కస్టమర్లు వస్తారు. అయితే వ్యాపారంలో భాగస్వాములు అంటే పార్ట్నర్స్ ఉంటారు కదా, వారితో చాలా జాగ్రత్తగా ఈ రోజున ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో, లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా, క్లియర్గా అన్ని విషయాలను తెలుసుకునేలా ఉండాలి. లేకుంటే గతంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట. కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజున భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి సమయం ఇచ్చుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక ప్రేమికుల పరంగా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సహనం, ఓపిక ఈ రోజున మీ బంధాన్ని కాపాడేటువంటి 2 ముఖ్యమైనటువంటి ఆయుధాలు. ఆరోగ్యపరంగా కూడా మీ ఆరోగ్యం ఈరోజు పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుందండి. పెద్దగా అనారోగ్య సమస్యలు ఏవి కూడా ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లు కోపం, ఒత్తిడి వల్ల బీపీ, తలనొప్పి, అలాగే నిద్రలేమి లాంటి సమస్యలు కూడా రావచ్చు. అలాగే ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం
దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. దగ్గరలో వీలుంటే ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి తప్పకుండా వస్తాయన్నమాట. ప్రయాణాల విషయానికి వస్తే ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసినటువంటి ప్లాన్ చేస్తుంటే దయచేసి 1-2 సార్లు ఆలోచించుకోండి. ప్రయాణాలు అవసరమైతే తప్ప వాయిదా వేసుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే మీ బండి లేదా కారు అన్నీ కూడా కండిషన్లో ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే టికెట్ బుకింగ్లో అలాగే ముందే మెయిన్లో ఇవన్నీ చూసుకోండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఆలస్యాలు జరగవచ్చు కాబట్టి మీరు సిద్ధంగా ఉంటే తప్పకుండా మంచిగా మీ ప్రయాణం కొనసాగుతుంది. తగు జాగ్రత్తలు పాటించండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.